శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం పాపహరేశ్వర స్వామి దేవాలయం స్వయంభూ దేవాలయం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మాతా అన్నపూర్ణేశ్వరి దేవాలయంతో పాటు 18 వృక్షాలు ఒకే వృక్షంలో విలీనమైనటువంటి భారీ వృక్షాన్ని కూడా ఈ దేవాలయంలో మనం చూస్తాము. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం. పచ్చడి అడవుల ప్రకృతి ఒడిలో మాతా అన్నపూర్ణేశ్వరి సమేతుడై వెలిసిన స్వయంభు లింగాకారుడైన తండ్రి ఆజ్ఞపై తల్లి తలనరికిన పరశురాముడి మాతృహోత్య పథకాన్ని తొలగించుకోవడానికి పరశురాముడు పావన క్షేత్రమైన ఇదే కదిలే పాపహరేశ్వర క్షేత్రం తన భక్తిని పరమభక్తుడైనటువంటి తన్మయత్వంతో స్వామి కదలడంతో ఈ ఆలయానికి ఈ ప్రాంతానికి కదిలే అని పేరు వచ్చింది. తన భక్తుణ్ణి పాప విముక్తిని చేయడం కోసం స్వామి పాపహరేశ్వరుడై దట్టమైన అడవుల్లో ఎత్తైన కొండల నడుమ కొలువైన ఈ క్షేత్రంలో ఎన్నో విశేషాలు వింతలు ఏకశిలతో చేసిన శిలాకృతులు ఉన్నాయి. అంతేగాక ఎత్తైన కొండలపైన బండరాళ్లతో ఏడాది పొడవునా ఎండిపోకుండా ఒకేలాంటి జలధారతో ఉండే వృషిగుండం ప్రధానమైంది. ఇందులో పరశురాముడు స్నానమాచరించి పాపన్నను పూజించాడు. పక్కనే ఉన్న ఒక దాంట్లో వేడిగా మరో దాంట్లో చల్లగా ఉండే సూర్యచంద్రగుండాలు పాలవలే తెల్లని నీళ్లతో పాలగుండం ఎంతటి శత్రుత్వం ఉన్నా తనలో ఒక్కసారి మునిగితే అత్తాకోడళ్లను కూడా కలిపే అత్తాకోడళ్ళ గుండం, తీర్థాన్ని తలపించే నీళ్ళగల తీర్థగుండం, వీటన్నిటితో పాటు ఆవుముతి నుంచి జలధారను వచ్చే ఆవుముతి గుండం, ఇక్కడ సప్తగుండాలు. మాతృహత్య పాతకం నుంచి నన్ను విముక్తిని చేయాలంటూ పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు పరశురాముడు. ఈ క్రమంలో దేశమంతట పర్యటిస్తూ 31 శివలింగాలను ప్రతిష్ఠించి పూజలు చేశాడు. ఇక దక్షిణ దిశగా బయలుదేరిన పరశురాముడు గోదావరి తీర ప్రాంతమైన ప్రస్తుత నిర్మల్ జిల్లా దివాల్పూర్ మండల కేంద్రంలో చేరాడు. ఇక్కడ తన తల్లి రేణుక ఎల్లమ్మని ప్రతిష్ఠించి పూజించాడు. అనంతరం దివాల్పూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల ఎత్తైన కొండలు దాటుకొని వెళ్ళి దట్టమైన అడవుల నడుమ లోయలాంటి ప్రదేశంలో తపస్సును ఉపక్రమించాడు. నల్లని రాళ్ల మీదుగా పారుతున్న సెలయేరు, చల్లటి వేడి పాల వంటి నీళ్లతో కూడిన సప్తగుండాలు, చిన్న కోనేరు కలిగిన ఈ ప్రాంతంలో ఆయనను అమితంగా ఆకట్టుకుంది. ఇక్కడే స్వయంభుగా వెలిసిన శివుణ్ణి గుర్తించిన పరశురాముడు 32వ లింగంగా పూజించాడు. ఆయన చేసిన ఘోర తపస్సుకు లింగాకార రూపంలో ఉన్న శివుడు కదిలాడు. దీంతో పరశురాముడు శివయ్య కదిలే అంటూ పరవశించిపోయాడు. సప్తగుండాల్లో స్నానం చేసి శివయ్యను కొలవడంతో పరశురాముడి పాపం పోయింది. దీంతో ఈ ఆలయాన్ని ప్రాంతానికి కదిలేగా ఇక్కడి శివయ్యకు పాపహరేశ్వరుడిగా పేరు వచ్చింది. ఇప్పటికీ భక్తులు కదిలే పాపన్నగా పిలుస్తారు. 400 ఏళ్ల క్రితం నిమ్మల పాలకుల ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. మనం గమనించినట్టయితే ఇక్కడ మాతా అన్నపూర్ణేశ్వర తల్లి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఈ చిన్న టెంపుల్ అయినప్పటికీ కూడా ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. మనం ఏ టైంలో వెళ్ళినా కానీ ఇక్కడ టెంపుల్లో మనం ఉండడానికి చిన్న రూములు ఉన్నా కానీ అక్కడ వసతి ఉంటుంది. బట్ ఇక్కడ దట్టమైన అడవి ప్రాంతం కావడంతో మార్నింగ్ టైంలో వెళ్ళడం అనేది చాలా సురక్షితం. ఎందుకంటే ఇది ఒక లోయ ప్రాంతం, ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. ఇది మనకు నిర్మల్ జిల్లాకి అతి చేరువలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది 18 వృక్షాలు కలిగినటువంటి ఏక వృక్షం. మనం ఈ వృక్షాన్ని మనం దర్శించుకున్నట్టయితే మనకు ఎలాంటి కష్టాలైనా పోతాయని ఇక్కడ భక్తులు బాగా బలంగా నమ్ముతారు. అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఈ వృక్షాలన్నీ కూడా చాలా ఒకదానికి ఒకటి విలీనమై చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఋషులు ఇక్కడ తపస్సు చేసినటువంటి గృహలు అవి కూడా ఉన్నాయి. మీరు గమనించినట్టయితే ఈ దేవాలయం ఏదైతే ఉందో ఇది మనకు నిర్మల్కి అదేవిధంగా మంచిర్యాలకి అతి చేరువలో ఉన్నటువంటి దేవాలయం. ఇది చాలా పవిత్రమైన దేవాలయం. ఇలాంటి అద్భుతమైన దేవాలయాల గురించి తప్పకుండా శ్రీ గురు అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ గురు అఫీషియల్ ఛానల్.